श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः 39వ శ్లోకం। येषा ते विहिता सांख्ये बुद्धिर्योगे द्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसे। భావము అర్జున, పరమాత్మతత్వ జ్ఞానాన్ని సాంఖ్యం అంటారు. ఆ విషయాన్ని ఇంతవరకు నీకు చెప్పాను. ఇక కర్మయోగ విషయాన్ని చెబుతాను విను. ఈ యోగశాస్త్ర జ్ఞానము చేత నువ్వు కర్మబంధం నుండి విడిపడతావు. వివరణ: అర్జున, సమబుద్ధితో కర్మయోగాన్ని ఎలా సాధించాలో చెబుతాను విను. ఇప్పటి వరకు ఆత్మయోగాన్ని చెప్పాను. ఇక నుండి కర్మయోగాన్ని చెబుతాను విను. నిష్కామ కర్మ ఇక్కడి నుండి ప్రారంభమైంది. మనము ఒక పని చేశామంటే దాని నుండి మనం ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతాము. కర్మలను మాత్రమే పట్టుకుంటే అవి అటూ ఇటూ అవుతుంటాయి. ఎలాగంటే సుఖ దుఃఖాల మధ్య, లాభ నష్టాల మధ్య, జయాపజయాల మధ్య ఉంటాము. ఇహపరాల మధ్యనే ఉంటాము. కర్మ చేయడం వేరు, కర్మయోగం వేరు. కర్మ చేయడం వల్ల, ఇహపరాల వల్ల మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. చేసే పనినే యోగంగా మార్చుకుంటే ఆ అవసరమే ఉండదు. అది ఎలాగో చెబుతాను విను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పటి వరకు సాంఖ్యం అంటే సంఖ్యతో కూడుకున్నటువంటి ఆత్మతత్వం చెప్పారు. ఇప్పుడు నువ్వు ఏ సత్కర్మాచరణ చేస్తున్నావో అది చేయడానికి కావలసిన కర్తవ్యాలు చెప్పేదే యోగం. అది ఆత్మతత్వం తెలుసుకొనడానికి. సాధారణంగా ఎవరికైనా కర్మ ముందు చెప్పి తరువాత కర్మ నుండి భక్తి, భక్తి నుండి జ్ఞానం, జ్ఞానం నుండి మోక్షానికి మార్గాలు చెబుతారు. కానీ ఇక్కడ అర్జునుడికి ముందే జ్ఞానోపదేశం చేశారు స్వామి. ఇప్పుడు సాక్షాత్తు మోక్షానికి కారణమైన జ్ఞానం ఏదైతే ఉందో దానిని పొందడానికి ఉపాయమే యోగం. దాని గురించి చెబుతున్నారు. ఏ కర్మ వల్ల ఏ ఏ అనర్థాలు కలుగుతాయని అర్జునుడు అనుకుంటున్నాడో, కర్మలు నిష్కామంగా చేస్తే అవి ఏవీ కలగవని, అందుకొరకు కర్మయోగం యొక్క మహిమను వర్ణించుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. హరి ఓం తత్సత్.